నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు. నగరంలో డివిజన్ కు ఒక సీనియర్ ఐఏఎస్ ను నియమించామని చెప్పారు. 32 మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు. 10 జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని, బాధితులకు 3 పూటలా అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. చిట్టచివరి బాధితుడికి కూడా సాయం అందించాలని స్పష్టం చేశారు. 5 నిమిషాలు వచ్చి షో చేసి ఒక్క వ్యక్తికి ఒక పాకెట్ భోజనం ఇచ్చారండి, ఒక వ్యక్తిని పరామర్శించారండి, ఒక వ్యక్తిని సపోర్ట్ చేయడుగా చేశారండి. ఆ పేపర్ ఉంది, రాయొచ్చు కదా పాజిటివ్గా. ఏంటివన్నీ వికృతమైన చేష్టలు, పనికిరాని చేష్టలు, ఎవరు చేయరు ఇవన్నీ. అందుకే నేను చెప్పాను ఎస్కోబార్ అని. ఇదే మరి చేసేవాడు, ఏది చేసినా ఇదే మరిగా. అవి కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా. ఒకవేళ మా సీనియర్ ఆఫీసర్స్ గుడ్ ఫెయిత్తో చేస్తుంటే ఆ ఫెయిత్ నిలబెట్టుకోవాల్సిన ఆఫీసర్ అతను. ఒకవేళ గుడ్ ఫెయిత్తో పెట్టినప్పుడు, బాధ్యత ఇచ్చినప్పుడు, యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్క్యూజ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఇన్ గవర్నమెంట్ రోల్స్, దట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డూ గవర్నమెంట్ డ్యూటీ. బీ క్లియర్. ఒకవేళ వీఆర్లో పెట్టాడు సిఎస్ఓ, లేకుంటే మా డీజీ గారు ఓవర్లుక్ అయ్యారు, ఓవర్లుక్ అయితే పనిచేయవా నువ్వు? ఏమనుకుంటున్నారు మీరు? జీతం తీసుకోవడంలా? జీతం తీసుకున్నప్పుడు నీకు బాధ్యత లేదు. సమాజం నుండి కూడా బాధ్యత ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు కూడా బాధ్యత ఉంది. అందుకే అడిగాను. మీకు మేము ఇవ్వకపోవచ్చు జీతం, ప్రజలు ఇస్తున్నారు. అందరం ప్రజలు ఉంటేనే మనం అందరం ఉంటాం. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీనమేషాలు లెక్కేయడం, వాళ్ళకు నష్టం వచ్చే పనులు చేయడం, అది క్షమించరాని నేరం. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నేను కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేస్తా. నేను వాళ్ళు ఏ నిర్ణయం చేసి దానికి ముందుకు పోతాను. థ్యాంక్ యూ. నేను అందుకే నిన్న ఒక మాట అడిగారు, మీ పరిపాలనలో కూడా ఇంకా ఏంటి ఇవన్నీ ఉన్నాయని అడిగారు. ఒకరు కాదు, ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం, మీరు వచ్చారు. వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు? దే ఆర్ ఆస్కింగ్ మీ. నౌ ఐ హ్యావ్ టు రెస్పాండ్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరున్నారు, మీరు చేయగలుగుతారు కదా. నమ్మకం ఆయనకు. ఉదువు సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన. ఇద్దరం దిగాం. ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో 2 ఏళ్లు చూపించి నవ్వారు. నవ్వుతూ స్వాగతం పలికారు. అంటే ఏంటి ఉద్దేశం? మీరున్నారు, మేము సేఫ్ అని. గత 2 రోజులుగా మున్నేరు వరద ఉధృతికి ఎన్టీఆర్ జిల్లా వస్తవాయి మండలంలోని లింగాల వంతెన కొట్టుకుపోయింది. సుమారు కిలోమీటర్ పొడవు గల వంతెనకు పలుచోట్ల భారీ గండ్లు పడ్డాయి. దీంతో వరదలో కాంక్రీట్ స్లాబ్లు కొట్టుకెళ్లాయి. వంతెనపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడ్డాయని, మరమ్మతులకు కూడా పనికిరాదని స్థానికులు చెబుతున్నారు. వస్తవాయి లింగాల గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే పైప్లైన్లు సైతం ధ్వంసమయ్యాయి. లింగాల వంతెన కొట్టుకుపోవడంతో జగ్గైపేట నుంచి ఖమ్మం ప్రాంతానికి రాకపోకలకు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు మున్నేరులో వరద ఉధృతి సాధారణ స్థాయికి చేరుకుంటోంది. కేవలం 17,000 క్యూసెక్ల వరద మాత్రమే వస్తోంది. పొలంపల్లి డ్యాం వద్ద నీటి మట్టం 10 అడుగులకు చేరింది. కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడు ముందుంటారు నటుడు జూనియర్ ఎన్టీఆర్. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బిభస్తం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం తగ్గుముఖం పట్టింది. 3 రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులకు సహాయక చర్యలతో ఇప్పుడిప్పుడే ఉపశమనం కలుగుతోంది. విజయవాడలో వరద పరిస్థితి పునరావాస కార్యక్రమాలు
కార్యక్రమాలను సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ బాధితులకు సహాయం అందిస్తున్నారు. వాహనాలు వెళ్లలేని చోటికి సాంకేతిక సాయంతో ఆహారం పంపిణీ చేస్తున్నారు. దీనికోసం డ్రోన్లు, హెలికాప్టర్ సాయం తీసుకుంటున్నారు. మరోవైపు వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ పరిశ్రమకు చెందిన వారితో పాటు పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కడప స్టీల్ ప్లాంట్పై ఏమాత్రం స్పందన లేకుండా వ్యవహరిస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం పూర్తి చేయాలని వైఎస్సార్ జిల్లా కలెక్టర్కు ఆమె వినతి పత్రం అందజేశారు. మాజీ సీఎం జగన్ గత ఏడాది స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన దాని గురించి పట్టించుకోలేదని ఆరోపించారు. పరిశ్రమ ఏర్పాటుపై కాంగ్రెస్ తరపున పోరాటం చేస్తామని చెప్పారు. ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారంపైన షర్మిల స్పందించారు. ఈ విషయంలో జగన్ పై పలు విమర్శలు చేశారు. ఆమెను ఎలా కట్టడి చేయాలో జగన్ సజ్జల జిందాల్ ప్లాన్ చేశారని ఆరోపించారు. పెట్టారో ప్రజలందరూ చూశారు. మీకున్న బుర్రలు, మీకున్న మెదడు, మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోవు నీ పాటి. కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జిందాల్ గారికి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక్క తట్టెడు మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు. జిందాల్ గారు, సజ్జన్ జిందాల్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం గురించి ఆయనే గొప్పగా చెప్పుకున్నారు. అది నిజం కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు జిందాల్ గారికి ఒక కడప స్టీల్ ఫ్యాక్టరీలోని 3,500 ఎకరాలు ఇవ్వడమే కాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న మైన్స్ అయితేనేమి, ప్రాజెక్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుకు అని అడుగుతున్నాం. జిందాల్ గారు మన రాష్ట్రానికి ఏం చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టారో సమాధానం చెప్పాలి. ఈ డీల్స్ వల్ల జిందాల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిచ్చారో తెలియదు, కానీ రాష్ట్రానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన 3,500 ఎకరాలు జిందాల్ వాళ్ళ చేతుల్లో ఉంది. కానీ ఇంతవరకు ₹1 ఖర్చు పెట్టింది లేదు. ఆ ప్రాజెక్టు ప్రారంభించింది లేదు. ఈ రోజు వరకు కూడా రాళ్ళు రప్పలే కనిపిస్తాయి. ఒక ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం. మరి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని ఎలా చెప్పుకోగలుగుతున్నారు? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ, 10 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి అయితేనేమి, విభజన హక్కుల్లో మన ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు, మోసాలు చేస్తూనే ఉన్నారు. అయినా అదే బీజేపీ పార్టీకి ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేస్తూనే ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. 25 ఎంపీలను మన రాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే 25 ఎంపీలు పోయిన 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. పార్లమెంట్లో పెట్టిన ప్రతి బిల్లుకు ఆమోదం చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు మనకు ఏమిచ్చారు అని, మన రాష్ట్రానికి ఏం చేశారు అని ఇంత బానిసలుగా తయారయ్యారో చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాలి. ప్రకాశం బ్యారేజ్ గేట్లను ఇంజనీరింగ్ నిపుణుడు, జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు పరిశీలించారు. అధికారులతో కలిసి ఆయన అక్కడికి చేరుకున్నారు. బ్యారేజీ గేట్ల నిర్వహణ కోసం నిర్మించిన ఐస్ట్ బ్రిడ్జి ఎక్కి పరిశీలించారు. 2 గేట్లు స్వల్పంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. బ్యారేజీ పటిష్టంగా ఉన్నట్లు నిర్ధారించారు. గేట్లు ఎత్తడం, మోయడం కోసం ఏర్పాటు చేసిన మెకానిజం, మోటార్ యంత్రాల పనితీరును తెలుసుకున్నారు. తొలుత గేట్లకు అడ్డంగా ఉన్న బోట్లను తొలగించాలని అధికారులకు కన్నయ్య నాయుడు సూచించారు. వారిని తొలగించాకే మరమ్మతులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. బ్యారేజీలో వరద 5 లక్షల క్యూసెక్కులకు తగ్గగా పనులు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు దీనికి సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతను జలవనరుల శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా చేపట్టారు. బ్యారేజీ వద్ద కన్నయ్య నాయుడుతో పాటు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. బోట్లు తొలగించేందుకు కాకినాడ నుంచి నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గేట్ లిఫ్ట్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. అది లేకుండా మనకు గేట్ ఆపరేట్ చేయలేము. ఇప్పుడు మనకు నీళ్లు పోకుండా నిలపాలంటే
ఫ్లడ్ తగ్గినాక ఆ కౌంటర్ డ్యామేజ్ అయింది తీసేసి చైన్ లాక్ చేసుకొని మేము గేట్ తీసేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చాను మీ వాళ్ళకి. ఇప్పుడు మనకు ఆ కౌంటర్ వెయిట్ కూడా కొత్త డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము. ఇంకా మిగతా గేట్లన్నీ కూడా పగుల్లో వచ్చి చూసి ఏదన్నా ఇది రిపేర్ ఉన్నా కానీ చేస్తాము. ఇప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు. పగుల్లో మొత్తం చూసి ఏదేది ఏం చేయాలని మేము డెసిషన్ ఇస్తాం. ప్రాబ్లం ఏమీ లేదు. మీకు తాగేదానికి పంటలకి నీళ్లు ఉండేట్టు చూస్తాం. నగరంలోని వరద ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని జారవిడిచే కార్యక్రమాన్ని అధికారులు ముమ్మరం చేశారు. వాయుసేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు, మందులను పంపిణీ చేస్తున్నారు. సింగ్నగర్, అంబాపురం, బాంబే కాలనీ, రాజరాజేశ్వరిపేట, మిల్క్ ప్రాజెక్టు తదితర ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని వాయుసేన సిబ్బంది అందిస్తున్నారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. యనమల కుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లలోకి చేరుకుంటున్నారు. సింగ్నగర్ లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ కి కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. బ్రహ్మరా ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారంతో అన్నార్తుల భారీగా భోజనాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో పలువురు వాలంటీర్లు వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వరద బాధితులకు అందచేయనున్న 10,000 భోజన ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిళ్లతో వెళ్తున్న వాహనాలకు ఎమ్మెల్యే గల్లామాధవి మంగళవారం పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా గల్లామాధవి మాట్లాడుతూ అకాల వరద బీభత్సానికి విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. నిరాశ్రయులైన వరద బాధితులకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, టీడీపీ నాయకులు బుత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ, తెలుగుదేశం ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదే విధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ బ్రహ్మరా ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హాస్ట్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత కూడా ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం. విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అహ్మద్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి కావాల్సిన ఆహారం, వాటర్ అందిస్తున్నారని పేర్కొన్నారు. వరద బాధితుల సహాయార్థం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి 20,000 మందికి సరిపడా భోజనం, 50,000 వాటర్ బాటిల్స్ పంపిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ వెళ్లే వాహనాలకు ఎమ్మెల్యే పచ్చజెండా ఊపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. కురుస్తున్నటువంటి వర్షాలకు విజయవాడ నగరంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, వాటిని గమనించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక ఆర్గనైజేషన్స్, ముఖ్యంగా ఏపీ క్యాటరింగ్ అసోసియేషన్ వాళ్ళు, అలాగే సోదరులు కొత్తూరు నరసింహారావు గారు, అలాగే అనేక మంది పెద్దలు, శేషగిరిరావు గారు, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ శేషగిరిరావు గారు, అలాగే వాసవి కామనికా పరమేశ్వరి దేవస్థాన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా
విజయవాడ నగరానికి దాదాపు 15,000 వాటర్ బాటిల్స్తో పాటు 50,000 వాటర్ బాటిల్స్తో పాటు దాదాపు ఒక 20,000 మందికి విరివిరిగా, అంటే శేషగిరి గారు ఒక 3,000 మందికి, నేను ఒక 3,000 మందికి, అలాగే కొత్తూరు నరసింహారావు గారు కానీ, అలాగే ప్రసాద్ గారు కానీ అనేక మంది కలిసి ఈరోజు దాదాపు ఒక 50,000 వాటర్ బాటిల్స్తో పాటు ఒక 20,000 మందికి ఆహార పొట్లాలను అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఇప్పుడే బయలుదేరి కలెక్టరేట్ ఆఫీస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఇవి అప్పచెప్పడం, ఆయన ద్వారా విజయవాడ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఈ ఫుడ్ని డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రాసెస్ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి చేపట్టడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపు మేరకు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులు కానీ, మేము కానీ పెద్ద ఎత్తున ఆయనతో పాటు కలిసి నడిచేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేస్తాం. జిల్లాలోని వరద బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని కలెక్టర్ నాగలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ మంగళవారం పర్యటించారు. అనేక గ్రామాలు నీట మునిగిన పరిస్థితిని స్వయంగా గమనించారు. బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అండగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. వరద పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లో వసతి, ఆహారం, వైద్య సేవలు నిరంతరం అందిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఉండవల్లి అయితే కట్ట ఒకటి ఇచ్చినారు ఏమో మాట్లాడు అలా ఆ ఏరియా వాయుగుండం ముప్పు తొలగిపోయిందని రాష్ట్ర ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న క్రమంలో మరో అల్పపీడనం ముంపు పొంచి ఉంది. ఈ నెల 5న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం క్రమేపీ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం బలపడడానికి అనుకూలంగా రుతుపవన త్రుడులు ఉన్నాయి. వచ్చే 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దీంతో వరద ముంపు పెరిగే అవకాశం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నగర ప్రజలకు సరఫరా చేసే త్రాగునీటి రిజర్వాయర్లను నిర్దేశిత గడువు మేరకు శుభ్రం చేయాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ప్రస్తుత వర్షాల వలన నీటిని అధిక ప్రాధాన్యత క్రమంలో ఫిల్టర్ చేయాలని చెప్పారు. మంగళవారం స్థానిక నాజ్ సెంటర్లోని రిజర్వాయర్లను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. నాజ్ సెంటర్ రిజర్వాయర్ని పరిశీలించి ఎన్ని లీటర్ల కెపాసిటీ, ఏ ప్రాంతాలకు సరఫరా, సమయాలు, రిజర్వాయర్ క్లీనింగ్ తదితర వివరాలను ఈఈని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ప్రతి రిజర్వాయర్ నిర్దేశిత గడువును మేరకు శుభ్రం చేయాలని చెప్పారు. శుభ్రం చేసిన తేదీని ప్రత్యేకంగా బోర్డు మీద నోట్ చేయాలన్నారు. అదేవిధంగా తూర్పు, పశ్చిమ నియోజకవర్గంలోని పలు కాలనీలను సందర్శించారు. వర్షాకాలం నేపథ్యంలో ఎక్కడా నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు కూడా డ్రైన్లపై అక్రమ కట్టడాలు నిర్మించకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా సహకరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆడపిల్లల భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. మంగళవారం స్టాల్ హైస్కూల్ బీసీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. హాస్టల్లోని విద్యార్థులను వేధిస్తున్నారని నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని, క్షేత్రస్థాయిలో తాను పరిశీలించడానికి వచ్చారని చెప్పారు. విద్యార్థినులతో మాట్లాడి ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని మొత్తం అడిగి తెలుసుకున్నారు. గత 2 సంవత్సరాల నుండి ఇలాగే జరుగుతుందని, గంజాయి బ్యాచ్ నేరుగా వసతి గృహంలోకి వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని విద్యార్థినులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. వసతి గృహం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాలు వస్తున్నాయని, ఆహారం కూడా సరిగ్గా ఉండటం లేదని, మరుగుదొడ్లకు సరైన డోరు లేవని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాధవి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. వార్డెన్తో పాటు నిర్వాహకుల మీద తగిన విధంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నట్లు ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో సహృదయంతో వినాయక చవితి పందిళ్ల ఏర్పాటుకు తీసుకొచ్చిన సింగిల్ విండో పాలసీని యావత్తు హిందూ సమాజం స్వాగతిస్తుందని హిందూ ఐక్య పోరాట వేదిక కార్యదర్శి బెహ్రా అనిల్ వ్యాఖ్యానించారు. అయితే ఈ పాలసీలోని పోలీస్ అధికారులు నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. పండుగల సమయంలో ముస్లింలు క్రైస్తవులకు లేని ఆంక్షలు హిందువులకు మాత్రమే ఎందుకు పెడుతున్నారని నిలదీశారు. గుంటూరు బ్రాడీపేట 2/9లోని ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయం నందు హిందూ సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బెహ్రా అనిల్ మాట్లాడుతూ ఇంతవరకు వినాయక చవితి పందిళ్లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. దేవుడు కనికరించిన పూజారి కనికరించడం లేదని పోలీసుల తీరుపై పరోక్షంగా విమర్శలు చేశారు. అనుమతుల పేరుతో వినాయక స్వామి పందిళ్లు ముట్టుకుంటే యావత్ హిందూ సమాజం దమ్ము చూపిస్తామని పోలీస్ శాఖను హెచ్చరించారు. రూల్స్ పేరుతో హిందువులను వేధిస్తే చూస్తూ ఊరుకోబోమని తెగేసి చెప్పారు. సంఘాలుగా దాన్ని స్వాగతిస్తున్నాము. అయితే ఏ ప్రభుత్వం కూడా ఇన్నాళ్ళల్లో ఆంధ్రప్రదేశ్లో హిందువులను గుర్తించి హిందువుల మనోభావాలను కూడా గౌరవించాలి అనేటువంటి విధంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మొదటిసారిగా ఇప్పుడున్నటువంటి యువతరం ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, అట్లాగే సత్యకుమార్ గారు కావచ్చు, ఇట్లాంటి టీము అంతా కలిపి ఒక మంచి పాలసీని తీసుకొచ్చారు. ఇది చాలా స్వాగతించవలసినటువంటి పాలసీ. అయితే దీన్ని నిర్వీర్యం చేస్తూ కొంతమంది అధికారులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. గతంలో వినాయక చవితి యొక్క పర్మిషన్లు తీసుకోవాలి అంటే 9 రోజులు అయితే 9 రోజులు, 8 రోజులు అయితే 8 రోజులు, ఎన్ని రోజులు అయితే అన్ని రోజులకు 100 రూపాయలు చలానా కట్టి ఒక లెటరు సిఐ గారికి ఇస్తే అది డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళేసేసి అక్కడ వాళ్ళ దగ్గర ఒక ఫార్మెట్ ఉండేది. ఆ ఫార్మెట్ ఫిలప్ చేసి ఇచ్చేసేస్తే పర్మిషన్ వచ్చేది. అది చాలా తొందరగా వచ్చేది. ఈరోజు 3వ తారీఖు 7వ తారీఖు పండగ, విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోవాలి. ఒక పక్క వర్షం పడుతుంది. సింగిల్ విండో పాలసీ ఒకటి తీసుకొచ్చి అందరు అధికారులను ఆ పాలసీ కిందకి తీసుకొని వస్తే, ప్రభుత్వం తీసుకొస్తే అధికారులు ఇంతవరకు స్పందించకుండా, విగ్రహం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టనివ్వకుండా, అరే మాకు వాళ్ళు వృద్ధిలో పెట్టుకుంటే పోలీసులు వెళ్ళి మీకు వచ్చినటువంటి వాట్సాప్లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ వీళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ నిర్వాహకులతో 5గురితో ఫోటో దిగి మీరు ఇప్పటికే పర్మిషన్లు ఇచ్చేసేయాల్సింది పోయి ఉంది, మీరు ఇవ్వకుండా మీ పోలీస్ స్టేషన్ల దగ్గరికి వచ్చిన వాళ్ళ చేత టిఫిన్లు తెప్పించుకుంటున్నారు అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉందా అనేసి ఈ పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులను ప్రశ్నిస్తున్నారు. వాళ్ళేదో విగ్రహం పెట్టుకోవడానికి, ఒక విగ్రహం పెట్టుకోవడానికి ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళు వెళ్తే ఏమైనా వేలకు వేలు వస్తాయా? వాళ్ళు దేవుడి మీద భక్తితో వాళ్ళందరూ కలిసి నలుగురు దగ్గరికి వెళ్ళి అదే ఎంతో కొంత వచ్చింది ఇచ్చేసి చిన్న విగ్రహాన్ని పెట్టి అక్కడ సామూహికంగా కార్యక్రమం చేస్తుంటుంటే, అసలు రాజ్యాంగం ప్రకారంగా సామూహికంగా కొంతమంది కలిసి కార్యక్రమం చేసుకుంటే వాళ్ళకు ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభుత్వం దీన్ని మైనారిటీల విషయంలో మాత్రం శుభ్రంగా అమలు చేస్తుంది. హిందువులకు అత్యంత ఇష్టమైన పండుగ వినాయక చవితి. అందరూ చాలా చక్కగా ఆ వినాయకుని కొలుచుకుంటారు. ఆ వినాయక చవితి ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతూ ఉంటాయి. ఎప్పట్లా కాకుండా హిందువులకి చాలా ఇష్టంగా సింగిల్ విండో పథకం తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఎన్డీఏ ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. కానీ అధికారులు ఈ యొక్క తీరును మార్చుకొని హిందువులని చాలా చక్కగా ఇదిగా చేయవలసిందిగా మరి విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరడం అయింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.